అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వి ఫర్ వొకాబులరీ ఇన్ తెలుగు. నేను మీ అందరికీ చెప్పినట్లుగానే లాస్ట్ వీడియోలో ఇచ్చినటువంటి ఛాలెంజ్కి కరెక్ట్గా ఆన్సర్ చేసిన వారు నీలు గారు, సునీల్ గారు, పార్వతీ కుమార్ గారు, చందు గారు, కృష్ణకుమారి గారు, సంయుక్త గారండి. సో నేను మీకు ఒకటి చెప్పాను కదా, రేపు జూలై 1 నుంచి ఎవరైతే నాకు రెగ్యులర్గా కింద కామెంట్ సెక్షన్లో నేను ఇచ్చినటువంటి ఛాలెంజ్కి ఆన్సర్ చేస్తారో, అంటే ఎండ్ ఆఫ్ ది మంత్కి నేనైతే చిట్స్ తీస్తానండి. వాటిల్లో ఎవరి పేరైతే వస్తుందో మన ఛానల్ నుంచి ఒక మంచి మెమరబుల్ గిఫ్ట్ అయితే మీకైతే వచ్చింది. జూలై 1 నుంచి ఇది స్టార్ట్ అయ్యిద్దండి, గుర్తుపెట్టుకోండి. ఎప్పటి నుంచో స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే అందరూ ఇంగ్లీష్ నేర్చుకోవాలి అన్న తప్ప వేరేది ఏమైతే లేదు. సో ఈరోజు చెప్పుకోపోయే టాపిక్ చాలా పెద్దది, చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. సో లేట్ చేయకుండా సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. సో నేను ఇచ్చినటువంటి ఛాలెంజ్కి ఆన్సర్ ఎట్ వస్తే మీకు ఈజీగా అర్థమైపోవాలి. లుక్ ఎట్, ఓకేనా? లుక్ ఎట్ దిస్ బ్యూటిఫుల్ సన్సెట్. ఈవెన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా ఇది ఒక టిప్ అనమాట. నెక్స్ట్ సెకండ్ ఛాలెంజ్, ఐ కెన్ సీ ఏ రెయిన్బో ఇన్ ద స్కై. సి అనేది కరెక్ట్గా ఆన్సర్ అండి. సో ఎవరైనా లాస్ట్ వీడియో మిస్ అయ్యింటే చూడండి. కమింగ్ టు ది టుడేస్ ఇంట్రెస్టింగ్ టాపిక్. మీకు చెప్పినట్లుగానే టెంపుల్ వొకాబులరీ చాలామంది ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారండి. సో పార్ట్ 2 చేస్తున్నాను. ఈరోజు మనం మిగిలిన పదాలు మనకి ఏం తెలియదో అవి తెలుసుకుందాం, ఓకేనా? ఫస్ట్ వర్డ్ స్పయా. ఇక్కడ ఆర్ యొక్క శబ్దం అనేది సైలెంట్ అండి. సో మనం స్పయా అని పలకాలి. మీరు కావాలి అంటే గూగుల్లో చెక్ చేసి చూడండి. దీని యొక్క ప్రొనౌన్సియేషన్ ఎలా చేయాలి? స్పయా అని అనాలండి. స్పయా అంటే శిఖరం అని అర్థం అండి. అదే మన వాడుక భాషలో అయితే గాలి గోపురం, గుడి గోపురం అని అంటూ ఉంటాము. అంటే ఎత్తైన కొన ఆకారం, కోపుగా ఉన్న ఆకార నిర్మాణం అని అర్థం అన్నమాట. మనందరికీ తెలుసు. సో నేనైతే ఎగ్జాంపుల్స్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయనండి. కావాల్సిన వాళ్ళు కిందనే ఇచ్చాను కదా, చూడండి. ఎందుకంటే చాలా వర్డ్స్, చాలామంది ఎక్కువ పదాలు పెట్టండి అని అడుగుతున్నారు కాబట్టి ఎక్కువ పదాలు చెప్తాను. సో మిగిలిన ఎగ్జాంపుల్స్ ఎప్పట్లాగే నేను కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తానండి, చూడండి. సో ఎగ్జాంపుల్, ది టెంపుల్స్ గోల్డెన్ స్పయా కుడ్ బి సీన్ ఫ్రమ్ మైల్స్ అవే. ఆలయ బంగారు శిఖరం, ఆలయ బంగారు గోపురం చాలా దూరం నుంచే కనిపిస్తుందని అర్థం అన్నమాట. సో నెక్స్ట్ వర్డ్ పెడస్టల్. పెడస్టల్ అని పలకాలండి. పెడస్టల్ అంటే పీఠం, లేదా మన వాడుక భాషలో చెప్పాలి అంటే విగ్రహాన్ని, మన దేవతామూర్తులని నిలబెట్టే స్తంభం లేదా పీఠ అంటారు కదా. పీఠ మీద పెట్టి దేవుళ్ళ ప్రతిరూపాలు పెడుతూ ఉంటారు కదా, దాన్ని మనం ఇంగ్లీష్లో చెప్పాలి అంటే పెడస్టల్ అని వాడతామండి, గుర్తుపెట్టుకోండి. ఇది నౌన్ కిందే వాడతామండి. సో ఎగ్జాంపుల్, ద ఐడియల్ వాజ్ ప్లేస్డ్ ఆన్ ఎ మార్బుల్ పెడస్టల్. విగ్రహాన్ని పాలరాయి పీఠంపై ప్రతిష్ఠించారు. సో అర్థమైంది కదా. కమింగ్ టు ది నెక్స్ట్ వర్డ్ ఆల్టర్. ఎలా పలకాలి? ఆ వర్డ్ కింద ఇచ్చాను చూడండి. ఆల్టర్ అని పలకాలి. ఆల్టర్ అంటే పూజా వేదిక, అంటే యజ్ఞ వేదిక, లేదంటే ఇప్పుడు మనం ఏదైనా వ్రతాలు, పెద్ద పెద్ద హోమాలు, చాలామందిని కూర్చోబెట్టి చేసే సామూహిక పూజలకి ఇప్పుడు మన పూజారులు ఒక పెద్ద టేబుల్ లాగేసి అక్కడ దేవతామూర్తులను పెట్టి మీరు తీసుకొచ్చిన నైవేద్యాలు, పూలు అన్నీ అక్కడ సమర్పించండి, ఆ టేబుల్ మీద పెట్టండి అంటూ ఉంటారు కదా. ఆ వేదికనే మనం ఇంగ్లీష్లో చెప్పాలి అంటే ఆల్టర్ అని చెప్తామండి, గుర్తుపెట్టుకోండి. ఈ పదాన్ని మనం సింపుల్గా ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే ది ప్రీస్ట్ ప్లేస్డ్ ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్ ఆన్ ది ఆల్టర్. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, అదే అర్థం అన్నమాట. సో నెక్స్ట్ వర్డ్ కానపీ. కానపీ అంటే ఛత్రం అని అర్థం అండి. మీకు మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే చాలా చోట్ల దేవుళ్ళకి బంగారు గొడుగులు, ఆయన్ని తల మీద కవర్ చేసేలాగా ఛత్రాలు, అంటే ఒక కప్పులాగా అలంకారం చేసి పూలు పెడుతూ ఉంటారు కదా. ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే గొడుగే అని గుర్తుపెట్టుకోండి, ఛత్రం అనమాట. సో
దానిని మనం ఏమంటామంటే కానపి అంటాం. ఇప్పుడు చాలా గుళ్ళల్లో చూసే ఉంటారు. సో ప్రత్యేకంగా నేను దీని గురించి ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. సో ఎగ్జాంపుల్, ఏ గోల్డెన్ కానపీ వాజ్ ప్లేస్డ్ అబోవ్ ద డైటీ అంటే దేవతా విగ్రహం పైన బంగారు ఛత్రాన్ని ఏర్పాటు చేశారు అని అర్థం అన్నమాట. సో కమింగ్ టు ది నెక్స్ట్ వర్డ్, కార్వింగ్. సో కార్వింగ్ అంటే దేని మీదైనా సరే, అది రాయవచ్చు, చెక్కవచ్చు, ఏదైనా మెటీరియల్ మీదైనా చేతులతో చెక్కిన చెక్కబడిన కళాఖండం లేదా శిల్పం అని అర్థం అండి. సో గుర్తుపెట్టుకోండి. సో తెలుసు కదా, ఇదైతే ఈ పదాన్ని వాడి మనం సింపుల్గా ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే టూరిస్ట్ అడ్మైర్డ్ ద ఏన్షియంట్ స్టోన్ కార్వింగ్స్. మనందరికీ తెలుసు, మన ఇండియా, మన భారతదేశ గుడి చరిత్రలో ఎంతో పవిత్రమైన శిల్పాలు వెనకటి కాలంలో చెక్కున్నాయి. ఎంతోమంది వేరే దేశాల నుంచి వచ్చి వాటిని చూసి ఆశ్చర్యపోయి వాటిని పుస్తకాలు రాశారు వాళ్ళు. సో అదే అర్థం అనమాట. పర్యాటకులు పురాతన రాతి శిల్పాలను ఆసక్తిగా చూశారు అని అర్థం అండి. అర్థమైంది కదా. కమింగ్ టు ది నెక్స్ట్ వర్డ్, కోర్ట్ యార్డ్. ఈ వర్డ్ మీరు వినే ఉంటారని అనుకుంటున్నానండి. కోర్ట్ యార్డ్ అంటే ప్రాంగణం. మనకు అర్థమయ్యేలా మాట్లాడుకోవాలి అంటే భవనం మధ్యలో లేదా ముందు ఉండే ఖాళీ స్థలాన్నే మనం కోర్ట్ యార్డ్ అంటామండి. గుర్తుపెట్టుకోండి. సో ఎగ్జాంపుల్, ద టెంపుల్ కోర్ట్ యార్డ్ వాజ్ డెకరేటెడ్ విత్ కలర్ఫుల్ రంగోలీ డిజైన్స్. ఆలయ ప్రాంగణాన్ని రంగురంగుల ముగ్గులతో అలంకరించారు అని అర్థం అన్నమాట. సో కమింగ్ టు ది నెక్స్ట్ వర్డ్, కల్నైడ్. ఎలా పలకాలి ఆ వర్డ్ కింద ఇచ్చాను చూడండి. కల్నైడ్ అంటే స్తంభాల వరుస లేదా స్తంభాల మండపం అంటారండి. మీ అందరికీ తెలుసు, మనం ఏ పెద్ద పెద్ద టెంపుల్స్లో చాలా అసలు ఎంత అందంగా ఉంటాయంటే మన కళ్ళు కూడా కళ్ళు తిప్పుకోకుండా ఉన్నంత అందంగా ఉంటాయి. సో మనం దీన్నే వాడుక భాషలో చెప్పాలంటే వరుసగా నిర్మించిన స్తంభాలతో కూడిన నడకదారి అని అర్థం అన్నమాట. సో మనం దీన్ని ఇంగ్లీష్లో వాడాలి, ఈ పదాన్ని వాడి ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే టూరిస్ట్ అడ్మైర్డ్ ద సిమెట్రీ ఆఫ్ ది టెంపుల్స్ కల్నైడ్. సిమెట్రీ అంటే ఏంది, అసలు ఆ స్తంభాలు ఎక్కడ ఒకదానికొకటి భిన్నంగా లేకుండా సమానమైన డిస్టెన్స్లో అసలు ఇది ఎలా పెట్టారు అని ఆశ్చర్యపోయారని అర్థం అనమాట. సో అర్థమైంది కదా. కమింగ్ టు ది నెక్స్ట్ వర్డ్, థ్రెషోల్డ్. థ్రెషోల్డ్ అంటే మనం ఆల్రెడీ తెలుసు మనకి, గడప లేదా ద్వారపు అంచు, ప్రవేశ సరిహద్దు. మనం వాడుక భాషలో చెప్పాలంటే ప్రారంభ దశ అని చెప్పాల్సిన సందర్భంలో ఇంగ్లీష్లో థ్రెషోల్డ్ అని వాడతామండి. సో దీన్ని మనం ఎగ్జాంపుల్గా ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే డివోటీస్ రెస్పెక్ట్ఫుల్లీ స్టెప్ ఓవర్ ద టెంపుల్ థ్రెషోల్డ్. డివోటీస్ అంటే ఎవరు, భక్తులు అంటే మనమే అనమాట. భక్తులు గౌరవంతో ఆలయ గడపను దాటి లోపలికి ప్రవేశించారు అంటే మనందరికీ తెలుసు కదా, ఏదైనా టెంపుల్కి వెళ్ళేటప్పుడు ముందు గడపకి నమస్కారం చేసుకొని మనం లోపలికి వెళ్తాం. ఇదేం మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సో అర్థమైంది కదా మీకు. ఇప్పుడు ఈ పదాలన్నీ యూస్ఫుల్ అనే అనుకుంటున్నాను. నేను ఈరోజు మీకు ఇవ్వబోయే ఛాలెంజ్, స్కల్ప్చర్ అంటే అర్థం ఏమిటి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం అయితే మర్చిపోవద్దండి. నేను ఆల్రెడీ చెప్పాను కదా. సో ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చేస్తారు చూద్దాం. ఒకళ్ళని చూసి ఒకళ్ళు కాకుండా కొంచెం ఆలోచించండి. సో మీ అందరికీ ఈ వీడియో నచ్చింది, చాలా యూస్ఫుల్ అనే అనుకుంటున్నాను. మీకు నచ్చితే గనక లైక్ చేయడం, హైప్ చేయడం మర్చిపోకండి. ఎవరికైనా యూస్ఫుల్ ఉంది అంటే మర్చిపోకుండా తప్పకుండా షేర్ చేయండి. మీరు ఈరోజే చూస్తున్నట్లయితే యూస్ఫుల్ ఉంది అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.